హలో ఫ్రెండ్స్, అస్సలం అయికు రహమతుల్లాహి వబర్కాతుహు. సల్మా కోవిడ్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైవ్లో నాకు చాలామంది అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ కంట్రీలో పనిచేస్తున్నారు అని. నేనైతే కోవిడ్లో పనిచేస్తున్నానండి. మీ జీతం ఎంత అని అడుగుతున్నారు. నా జీతం అయితే నేను అసలు వచ్చినది 50 డినార్లకి తీశారండి. నాకైతే 50 డినార్లు అప్పట్లో. నేను వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కోవిడ్కి. ఒక పాస్పోర్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. దీంట్లో డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్లీజ్ స్లిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. తర్వాత మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే. నేను 50 డినార్లకి కువైట్కి వచ్చానండి అప్పట్లో. మా మా ఆంటీ గారు తీశారు. మా ఇంటి దగ్గరే మా ఆంటీ గారు అనమాట, ఆవిడ తీశారు. అయితే బాబా మేడం వాళ్ళు బాబా గారేమో 45 ఇస్తానన్నారు. మా ఆంటీ గారు కాదు నేను చెప్పి తీశాను, 50 డినార్లు ఇప్పిస్తాను నేను అని చెప్పి తీశాను నేను. నువ్వు 45 డినార్లు ఇవ్వాలి అనుకుంటే ఆ 5 డినార్లు నేనేసిస్తాను ఆ అమ్మాయికి, నేను చెప్పి తీశాను కాబట్టి నాది బాధ్యత అని మా ఆంటీ గారు అన్నారు అప్పట్లో. అప్పుడు ఇంకా తప్పదని బాబా గారు 50 డినార్లు ఇచ్చేశారండి నాకు నెలకి జీతము. 50 డినార్లు ఇచ్చారు. ఇప్పుడు అలా చేసుకుంటా వస్తే ఇప్పుడు నా జీతం వచ్చి 130 డినార్లు. మేడం ఏమో వేరేగా సపరేట్గా 10 డినార్లు ఇస్తారు. అంటే ఇంతకుముందు 5 డినార్లు ఇచ్చేవారు మా మేడం గారు. నాకు ఒక 5 డినార్లు, మా ఆంటీ గారికి ఒక 5 డినార్లు ఇచ్చేవారు వేరేగా. ఆవిడ కూడా 5ని 10 చేశారు. నాకు 10, మా ఆంటీ గారికి 10 ఇస్తారనమాట. అయితే టోటల్గా ఎంత అంటే బాబా 130 ఇస్తారు, మేడం 10 ఇస్తారు. మొత్తానికి నా జీతం వచ్చి 140 డినార్లు అక్షరాల. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి 140 డినార్లకి అంటే మొత్తం పంపించడానికి కుదరదు కదండి. ఎందుకంటే మా ఇంట్లో అయితే షాంపూలు, పేస్ట్లు, సబ్బులు మొత్తం అంతా మేమే కొనుక్కోవాలి. చాలా ఇళ్ళల్లో వాళ్ళే ఇస్తారు, కానీ మా ఇంట్లో మాత్రం మేమే కొనుక్కోవాలండి ప్రతిదీ. అంతే కదండి, నెట్ కార్డు కూడా మేమే వేసుకోవాలి. ఇప్పుడు మా అక్క ఉన్నారు, మా అక్క బావ ఇద్దరు కోవిడ్లోనే చేస్తున్నారనమాట. మా అక్కకైతే ఇంటి నెట్, కొయిటీ వల్ల ఇంటి నెట్, అదే వైఫై ఉంటుంది కదా, అది యూస్ చేస్తుంది మా అక్క. తనకైతే నెట్కి డబ్బులు అవసరంలా ఫోన్కి నెలకొచ్చి. నేనైతే కొనుక్కుంటానండి. నేను కాదు, మా ఆంటీ గారు కూడా నెట్ బ్యాలెన్స్ వేయించుకుంటారు. నాకైతే నెలకొచ్చి అక్షరాల 5 డినార్లు అండి. ఇది కువైట్ మనీ 5 డినార్లు అనమాట. మన ఇండియా మనీ చెప్పుకోవాలంటే 1300, 1400 అలా పడుతుందండి. గూగుల్ రేట్ని బట్టి ఒక్కొక్కసారి 100 తగ్గుద్ది, 100 పెరుగుద్ది అన్నమాట. నాకు అక్షరాల 5 డినార్లు కావాలి ప్రతి నెల. మనకి ఏది లేకపోయినా ఉండగలుగుతాం, కానీ ఇప్పుడు ఫోన్ లేకపోతే అస్సలు ఉండలేం కదండి. అదేను అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్గా ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళకి మాట్లాడుకోవాలి కదండి. పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అలా ఉంటుంది కదా. ఎక్కడో ఉంటున్నాం మేము, సప్త సముద్రాలు దాటి మన ఫ్యామిలీ గురించి ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నాము. అలా ఉంటుంది కదండి. ఇప్పుడు ఫోన్ లేకుండా ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఏది లేకపోయినా సరే నెట్కి 5 డినార్లు అవ్వినా సరే మనకి ఫోన్ నెట్ కార్డ్ కావాలి అని తీసుకుంటాం. అందులో నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఫుల్ నెట్ కావాల్సిందే. మా ఆంటీ గారిది అయితే ఇంత కాదండి. ఆవిడ నెలకు వచ్చి 9 డినార్లు 9 డినార్లు వేస్తారు, కానీ 3 నెలలు ఇంటర్నెట్ వస్తుంది అన్నమాట. ఆవిడకి 3 నెలలు వచ్చేస్తుంది 9 డినార్లు వేస్తే. నాది కొంచెం ఎక్కువ మాట, నెలకి వచ్చి 5 డినార్లు ఖచ్చితంగా వేయాలి. అయితే ఇప్పుడు నా జీతం 140 డినార్లు అనమాట. దీంట్లో 10 డినార్లు నేను పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే నెట్కి 5 డినార్లు, ఇంకా మాకు షాంపూలు, సబ్బులు, పేస్ట్ ఏదో ఒకటి కావాలి కదా, దానికో 5 డినార్లు పక్కన పెట్టేస్తాను. కత్మన్ 130 డినార్లు ఇండియాకి పంపిస్తాను అనమాట. నాకు ఇంటి లోన్ ఉంది, బ్యాంక్ లోన్ ఉంది. వాటికి కట్టిన తర్వాత ఇంకో 10,000 అలా మిగులుతాయండి. మిగిలితేనేమో ఇంకా ఫోన్లో పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ మంత్ అలాగా చేసుకుంటూ ఉంటాను అనమాట. కొత్తగా ఎవరైనా కువైట్కి రావాలనుకుంటుంటే చాలా అదృష్టం అండి. ఎందుకంటే నేను 50 డినార్ల నుంచి అలా పెరుగుకుంటా ఇప్పుడు ఇంతవరకు వచ్చాను. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకే ఎంత ఇస్తున్నారు, 120 ఇస్తున్నారు, 130 ఇస్తున్నారు ఇప్పుడు కొత్త వాళ్ళకేనండి. అప్పట్లో అయితే చాలా తక్కువ, ఇప్పుడైతే చాలా జీతాలు ఎక్కువ పెంచేశారు.
మా ఇంట్లో అయితే చెప్పాలంటేనండి భోజనాన్ని వసతి మాత్రం చాలా బావుంటదండి. ఏది వండుకున్నా సరే ఇండియా ఫుడ్ మేము ప్రతిరోజు కోడిగుడ్డు కూర వండుకుంటాం, బంగాళదుంప ఫ్రై ఇలాగ మాకు సెపరేట్‌గా ఇండియా ఫుడ్ వండేసుకుంటాము. కోవిటీలకి సెపరేట్‌గా వండుతామండి. ఒక్కొక్కసారి కోవిటీ ఫుడ్డే అంటే బిర్యానీలవి మేము తింటాం గదా! మచ్చిపూస అవి ఇంకా మేము అలవాటు చేసేసుకున్నాం తినడము. క్రీమ్‌లు అవి వేసి చేస్తారు గదా! బిష్మిల్ అని ఇలాగా పాస్తా మక్రోని అని అలాంటివి మేము తినము. అలాంటప్పుడు మేము సెపరేట్‌గా వండుకుంటాం. మా మేడం గారైతే అస్సలు ఏమి అనరండి. చాలా మంచి వాళ్ళబ్బా! ఏ మాటకి ఆ మాట చెప్పాలి. మా మేడం గారు, బావ, పిల్లలు అందరూ చాలా మంచివాళ్ళండి. అస్సలు మమ్మల్ని ఏమి అనరు. పని మాత్రం మేము కంప్లీట్ చేసేస్తూ ఉంటాం ఎక్కడికక్కడ. పని కూడా మేము వాళ్ళతో ఒక మాట అనిపించుకోము. మా ఆంటీ గారొచ్చి దాదాపుగా మా మేడం వాళ్ళ బాబుకి మొన్న రంజాన్ అయిన తర్వాత మ్యారేజ్ జరిగిందండి. ఆ బాబు 2 సంవత్సరాల బాబు అన్నప్పుడు మా ఆంటీ గారు ఇక్కడికొచ్చారు. ఇప్పుడు ఆ అబ్బాయికి 23 సంవత్సరాలో, 25 సంవత్సరాలు ఆ అబ్బాయికి. ఈ చిన్న పిల్లలు ట్విన్స్ అండి. ముగ్గురు ఒకేసారి పుట్టారనమాట. ఆ పిల్లల్ని చూడడానికి నేనొచ్చాను. నేను ఆఫ్రికా ఆవిడ కూడా ఇక్కడే ఉండేది. ఇంగ్లీష్ ఆవిడ నేను పిల్లల్ని చూసుకొని ఇంటి పని చేసుకునేవాళ్ళము. అంటే అదెలాగంటే పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లీష్ ఆవిడ పని చేసేది. నేనేమో కింద సిర్దాఫు అవి నేను చూసుకునేదాన్ని. మా ఆంటీ గారు వంట చేసి బట్టలు క్లీన్ చేసేవారు. అదే వాషింగ్ మిషన్‌లో వేసుకునేవారు. ఆవిడ పని మా ఇంట్లో ఎవరి పని వాళ్ళకి సెపరేట్ అండి. ఇప్పుడు ఇక్కడ బాలేదంటే అది ఎక్కడ బాలేదో వాళ్ళకే పిలిసి అడుగుతారనమాట. ఇప్పుడు సిర్దాఫ్ బాలేదనుకోండి నన్ను పిలిసి అడుగుతారు. పైన ఏమైనా నీట్‌గా లేదనుకోండి ఇంగ్లీష్ ఆవిడని పిలిసి అడుగుతారు. ఆ విధంగా అన్నమాట. ఎవరి పని వాళ్ళకి సెపరేట్. అయితే పిల్లలు కొంచెం పెద్దోళ్ళయిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు కూడా 3, 4 సంవత్సరాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సరేలే అని ఇంక పిల్లలు కూడా అప్పట్లో అయితే పిల్లలు ముగ్గురు ట్విన్స్ కదా! ఒకే రూమ్‌లో పడుకోబెట్టేవారు. మేమిద్దరం పిల్లల రూమ్‌లోనే పడుకునేవాళ్ళం. మా ఆంటీ గారు కూడా పిల్లల దగ్గర పడుకుంటారండి. అలాగా కొన్ని సంవత్సరాలు జరిగిపోయినియి. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మా ఆంటీ గారు మిగిలామన్నమాట. మా ఆంటీ గారు యథావిధి తథాస్థితిలాగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. అంటే కొంచెం పెద్ద వయసు వచ్చింది కదండీ! ఆవిడ పైన కింద ఎక్కలేరని నన్నే పిలుస్తారనమాట. నేను ఇంకా పైన సిర్దాపు, పై హాలు, ఇంకా పైన రూమ్స్, ఇంకా ఐరన్ చేయడం మొత్తం అంతా ఇంకా నాదే పనన్నమాట. నాకు అలవాటైపోయింది చేసి. నాదే పని అన్నమాట. పిల్లలు కూడా పెద్దోళ్ళయిపోయారు. కాలేజ్‌కెళ్తున్నారు కాబట్టి వాళ్ళ రూమ్స్ సెపరేట్ అయిపోయింది. మాకైతే డబుల్ బెడ్ వేశారు. అంటే మంచం పైన మంచం ఉంటదండి. మా ఆంటీ గారు పెద్దవారు కాబట్టి కింద మంచంలో పడుకుంటే, నేను పై మంచం పైన నేను పడుకుంటానన్నమాట. ఇలాగా మా తమ్ముడైతే చెప్పాను కదండీ! ఇంకా డ్రైవర్లు చెప్పుకోవాలంటే మా ఇంట్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఒక అబ్బాయేమో యూపీ అబ్బాయి. ఇంకోటేమో మా తమ్ముడు. అదే జనవరి 4 తారీఖు పెళ్ళుందని డిసెంబర్ నెలలో వెళ్ళాడండి. తనకి తెలీదు కదా! ఇలాగ యుద్ధాలు జరుగుతాయి అది అని. పాపం తన పెళ్ళైన తర్వాత వద్దామనుకుంటే యుద్ధాలున్నాయని ఆగిపోయాడు. అంటే ఫ్లైట్లు లేవు కదా! ప్రెజెంట్ అయితే. ఫ్లైట్ టికెట్ ఎంత కువైట్‌లో డినార్‌లో చెప్పాలంటే ఒక ఫ్లైట్ టికెట్ వచ్చి అక్షరాల 600 డినార్లు పడుతుందండి. 700 పడుతుంది, 600 పడుతుంది. అంత రేటుంది. ఇండియా మనీ చెప్పాలంటే 1,50,000 పైనే ఉంటుందండి. ఈ ఫ్లైట్ టికెట్ వచ్చి. అందుకోసం మాకు కోడలు కూడా మా అక్క వాళ్ళ కోడలు కూడా రాలేక అక్కడే ఉండిపోయింది. మా తమ్ముడు కూడా రాలేక అక్కడే ఉండిపోయాడు. ఇంకా టైం ఉందండి వాళ్ళకి. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో. 15 రోజులు గ్యాప్ ఇచ్చారనమాట. యుద్ధం జరగకుండగా ఆపారు. మరి ఏమవుతుందో చూడాలి. మేము ఇష్టదైవాలకి ప్రార్థన చేయండి ఇవన్నీ సద్దుమణిగి పాపం ఇండియాలో ఉన్న వాళ్ళు కువైట్‌కి రావాలని, అంటే కువైట్‌కి అరబ్ కంట్రీస్‌కి చిక్కుకున్న వాళ్ళు అరబ్ కంట్రీస్‌కి రావాలని, వాళ్ళకి చాలా అప్పులు అయి ఉంటాయి కదండీ! ఫైనాన్షియల్‌గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు క్లుప్తంగా తెలిసిందనుకుంటా. నేను 50 డినార్లకి వచ్చాను. ఇప్పుడు నా జీతం వచ్చి 140 డినార్లు. ఓకేనా ఫ్రెండ్స్? లైవ్‌లో చాలామంది అడుగుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను. అయినా సరే వీడియో చేసి పెడుతున్నానండి. కువైట్‌లో చేస్తున్నాను నేను. గత 13 సంవత్సరాలుగా కువైట్‌లో ఉంటున్నాను. వీళ్ళు చాలా మంచివాళ్ళు. నా ఒక పాస్‌పోర్ట్ కంప్లీట్ అయిపోయింది. రెండో పాస్‌పోర్ట్ కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇంకా ఉంటే ఆ ఒక్క పాస్‌పోర్ట్ అయ్యేంత వరకు ఉంటాను. ఎందుకంటే నాకు ఇంటి లోన్ ఉంది కాబట్టి. తర్వాత అల్హమ్దులిల్లా
ఇంటికి వెళ్ళిపోతానండి. థ్యాంక్ యూ సో మచ్ నాతో పాటు ఇప్పటివరకు మీరు వీడియోలో నాతో పాటు ఉండి నా మాటలన్నీ వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.